గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తిరుపతిలో వైసీపీ నేతలు పవన్ మీద దాడి చేసినట్టు సమావేశం మంత్రి గారు ఉన్నారు. సరే, ఏదో దాడి చాలా తప్పు విషయం ఇది. ఏ దళితుడిని కాదు, ఏ మనిషిని కూడా కొట్టకూడదు. దళిత బిడ్డ, అమాయకమైనటువంటి బిడ్డ, ఏదో లావాదేవీలో కొంచెం ఇబ్బంది ఉంది. అయినప్పటికీ కూడా అతనికి లాఠీలతో కొట్టడం, దాని వీడియో తీసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పంపించడం, అలాగే ఇతరులు కూడా పంపించి మేము మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంటే మీరు వచ్చి తీసుకోండి చెప్పే విధానం అనేది చాలా ఇది కఠినంగా తీసుకుంటాను. అది కూడా మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి శిష్యులు వాళ్ళ ఇంట్లో కూడా దొరికారు కాబట్టి తప్పకుండా వీలైతే వారి మీద కూడా కేసు పెట్టి ఇలాంటి అరాచకాలు. ఎందుకంటే తిరుపతి ఒక పయస్ సెంటర్, ఎప్పుడు శాంతియుతంగా మంచి వాతావరణం ఉండి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శించుకుని ఇక్కడ నుండి వెళ్ళాలి. ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి మేము ట్రై చేస్తా ఉన్నాం. అలాంటి వాతావరణం క్రియేట్ చేసే తరుణంలో ఇలాంటి ఆగడాలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము గతంలో కూడా ఇదే రకమైనటువంటి దాడి చేసినటువంటి పరిస్థితి అది కూడా వచ్చింది. దాని మీద యాక్షన్ తీసుకున్నాం. దీని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. పవన్ జాడ తెలిసిన తర్వాత మేము నెక్స్ట్ కార్యక్రమం మీకు తెలియజేస్తాం. ఇప్పుడు ఎస్పీ ఏమైనా స్పందించారు సార్? అదే టీమ్స్ పంపించాము. పవన్ జాడ తెలియాలి ముందు. అతను ఎక్కడున్నారో తెలియట్లేదు. మీ ద్వారా మేము పవన్కి ఒక ప్లీ ఇచ్చాము. తప్పకుండా మీరు రండి, మేము తప్పకుండా అండగా ఉంటాం, మీరు కేసు ఇవ్వండి చెప్పి మేము ప్లీ ఇస్తా ఉన్నాం. తప్పకుండా వాళ్ళు వస్తారు. ఏదైతే ఆ పవన్ మీద దాడి చేసినటువంటి ఆ యొక్క కేసుకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఎవరైతే దాడి చేసినటువంటి వారి మీద తగిన రీతిలో అయితే మేము చర్యలు తీసుకుంటామనేసి అని కూడా మంత్రి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది చాలా అమానుషమైనటువంటి సంఘటన. ఎవరైతే ఆ యొక్క పవన్ అనేటువంటి వ్యక్తి ఒక బైకు బాడీకి తీసుకోవడం జరిగింది. అయితే డబ్బులినంత వరకు ఇలేదన్న ఒక కారణంతో ఒక మనిషిని చంపేలాగా కొడతారా అంటూ కూడా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తులు కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో వాళ్ళు ఉన్నట్టుగా ఆ మంత్రి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నటువంటి వారిని పోలీసులు కూడా తీసుకెళ్లడం జరిగిందంటూ కూడా మంత్రి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రశాంతమైనటువంటి తిరుపతి నగరం లాంటి ఏరియాలో ఈ రకమైనటువంటి రాజకీయ కోణంలో రౌడీజం చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు. తగిన చర్యలు తీసుకుంటాం. ఎటువంటి వారు, అది ఎంత పెద్ద నాయకులను కావచ్చు, ఏ పార్టీ సంబంధించిన వారైనా కావచ్చు, చిత్రహింసలో లేనిపోని రౌడీజం ఇక్కడ చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదంటూ కూడా తీవ్ర స్థాయిలో మంత్రి ఆరోపణ చేసినటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పింది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. చాలా బాధాకరమైన విషయం. ఈ యొక్క వైసీపీ రౌడీ ముక్కలు ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై ఆకర్షితులై ఎంతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలన్నీ జరుగుతూ సుభిక్షంగా ఉంటే వీళ్ళు డిస్టర్బ్ చేసే విధంగా రౌడీ మూకలతో అమాయకమైన దళితుల్ని, అంటే గతంలో కూడా మనం చూసాం, దళితులపై దాడి చేసి వాళ్ళు డోర్ డెలివరీ చేయడం, సుధాకర్ లాంటి డాక్టర్లను చంపేయడం అన్నీ వీళ్ళకి అలవాటు. అలాంటి ఈ రోజున ఒక మోటార్ సైకిల్ రెంట్కి తీసుకుని రెంట్ కట్టలేదనేసి అతని దళిత బిడ్డని చితకబాతం చాలా బాధాకరమైన విషయం. మరి ఎవరైతే దానికి కార్యక్రమాల్లో అనిల్ కానీ అలాగే జగ్గారెడ్డి అవ్వచ్చు, వాళ్ళు వెళ్ళి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఇంట్లో ఉంటాం. నిజంగా అక్కడి నుంచి ఉదయం 4 గంటలకు అరెస్ట్ చేయడం అనేది నిజంగా చాలా ఆలోచించదగ్గ విషయం. ఈ గతంలో కూడా వారం ముందు కూడా చైతన్య అనే మనిషి ఎవరైతే కరుణాకర్ రెడ్డి అనుచరున్నాడో గతంలో కూడా బాడుగా అడిగినందుకు కొట్టినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసింది ఈరోజే. తప్పకుండా ఎవరైతే కారకులు, అంటే ముఖ్యంగా ఈ దళిత బిడ్డ ఎవరైతే పవన్ ఉన్నాడో ఇంకా అతని యొక్క ఆచూకీ తెలియలేదు. అతని ఆచూకీ కోసం మన వాళ్ళు ట్రై చేస్తున్నారు. అతను భయపడి పారిపోయాడా, ఇంకా వాళ్ళ చెరలో ఉన్నారో తెలియట్లేదు. సో ఎవరైతే చేసిన వారు ఉన్నారో వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు. పవన్ అనే మనిషి దొరికిన తర్వాత తప్పకుండా ఎవరైతే దీని కారకులున్నారో అందరి మీద కూడా తీవ్రమైన యాక్షన్ తీసుకుంటాం. రౌడీ షీట్ కూడా మేము తిరిగి జరుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రౌడీజం మేము క్షమించాం. పులివెందల్లోనే రౌడీజం వద్దు అని చెప్పి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షిస్తుంది. వాళ్ళ రౌడీజంని ఎండగొట్టి అభివృద్ధిని వైపు ఉండాలి. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ యొక్క అండ కూడా మాకు కావాలి. పులివెందుల లాంటి ప్రాంతాలను మారుతూ ఉంటే ఈ ప్రాంతంలో కూడా వాళ్ళు తిరుపతి లాంటి మంచి వాతావరణం ఉన్న ప్రాంతాన్ని వాళ్ళు చెడు చేయడం అనేది మేము సహించము. టీడీఆర్ బాండ్ ఎంక్వైరీ జరుగుతుంది బ్రదర్. వెరీ సూన్ ఎంక్వైరీ పూర్తవుతుంది. తప్పకుండా ఎవరైతే స్కామ్లో ఉన్నారో అందరూ కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే పవన్ దెబ్బతిన్నాడో అతను జనసేన పార్టీ సంబంధించిన వ్యక్తిని ఎమ్మెల్యే దగ్గర పిఏ అని చెప్పేసి కూడా మోసం చేశాడు. వాళ్ళు వివిధ సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేస్తున్నారు వైసీపీ సంబంధించి. అసలు ఇప్పుడు కూటమి పార్టీ మేమంతా కూడా హ్యాపీగా మేము చేస్తూ ఉన్నాం. కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తిని కొట్టాలని కూడా నేను ఆలోచన చేయట్లేదు. ఒక దళిత బిడ్డ ఏదో అవసరానికి బండి రెంట్కి తీసుకున్నాడు, డబ్బులు సకాలంలో కట్టలేదు. కట్టకపోతే వేరే మార్గాలు ఉంటాయి తీసుకోవడానికి. అంతేకాని మనిషి చంపుతారా కొడతారా?
దీన్ని ఎట్టి బస్సులో మేము క్షమించాము. దాన్ని మళ్ళీ వాళ్ళు పోస్టింగ్లు పెట్టి ఇతను ఎవరికైనా బాకీ ఉంటే వచ్చి కలెక్ట్ చేయండి మా దగ్గర ఉన్నాడని చెప్పి పిలిపించుకుని కొట్టడం అనేది ఇంకా బాధాకరమైన విషయం. ఇలాంటి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సహించదు, ఒప్పుకోలేదు, తీవ్రమైన యాక్షన్ తీసుకుంటాం. ఎస్పీకి కూడా నేను చెప్పడం జరిగింది, ఎస్పీకి కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.